own RTI Media. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. టీడీపీ మహిళా లీడర్ పచ్చుమర్తి అనురాధ ప్రెస్ మీట్, మాజీ సీఎం జగన్ పై ఫైర్. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్ కి వ్యతిరేకం, అటానమీకి, ఇన్స్టిట్యూషనల్ అటానమీకి కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి వారికి చాలా వివరంగా, దాదాపు అర్ధగంట సేపు వారితో మీటింగ్ జరిగింది. చాలా వివరంగా మేము వినోద్ కుమార్ గారు, సబితా గారి నేతృత్వంలో మా పార్టీ ఆఫీస్లో చాలా మంది అకాడమిషియన్స్ తో, చాలా మంది విద్యార్థి సంఘాల నాయకులతో ఏదైతే సమావేశం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా సావధానంగా వారికి వివరించి చెప్పాం. అట్లాగే వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు. మేము కూడా ఏకీభవించాం. ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి, ఖచ్చితంగా అకాడమిషియన్సే ఉండాలి. అట్లా ఉంటేనే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది, దేశానికి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా వారికి కూడా చెప్పినాం. కానీ ఈ విషయంలో కేంద్రం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం గవర్నర్ల ద్వారా మంచిది కాదు. సమాఖ్య స్ఫూర్తికి మాత్రం ఇది వ్యతిరేకం. దిస్ ఇస్ అగేన్స్ట్ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పి కూడా వారికి గట్టిగా ఖండితంగా చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో కాదు, దేశం మొత్తంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా దళిత, గిరిజన, బలహీన వర్గాల బీసీ స్టూడెంట్స్, స్కాలర్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కావచ్చు, పిహెచ్డి స్కాలర్స్ కావచ్చు, ఇంకా మిగతా పిల్లలు కావచ్చు, ఇవాళ పెడుతున్న ఒక నిబంధన వల్ల వారికి తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మేము వివరించి చెప్పాం. ఒక క్లాజ్ తీసుకొస్తా ఉన్నారు, నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్, ఎన్ఎస్ఎఫ్ అని ఒకటి తీసుకొస్తా ఉన్నారు. అంటే ఈ విచక్షణాధికారం మరి మనం ఆ విశ్వవిద్యాలయానికి వదిలేసినట్టయితే వారి ఇష్టానుసారంగా అవసరమైతే అప్పుడప్పుడు అబ్యూజ్ చేసి, వాళ్ళ ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎన్ఎస్ఎఫ్ కింద తోసేసి అక్కడ అర్హత కలిగి ఉండి కూడా రాజకీయాల వల్ల కానీ, ఇతరత్ర కారణాల వల్ల కానీ, ఏదైనా ఇతర విషయాల వల్ల కానీ సూటబుల్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్లకు అన్యాయం జరిగి ఇతర కమ్యూనిటీస్ లో ఉండే వారిని, ఇది మంచిది ఎంతమాత్రం కాదు. కాన్స్టిట్యూషనల్ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు రిజర్వేషన్. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రకమైన ఒక నో సూటబుల్ క్యాండిడేట్ అనే ఒక నిబంధన తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అర్హత కలిగిన విద్యార్థులకు అన్యాయం జరిగితే ఇది మంచిది కానే కాదని చెప్పి కూడా వారికి వివరంగా చెప్పాం. దాంతోపాటు రిక్రూట్మెంట్ లో, ప్రమోషన్ లో మీరు ఎక్కువగా మెట్రిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కాకుండా రీసెర్చ్ ఎక్సలెన్స్, అదేవిధంగా అకాడమిక్ గా కూడా కొంతమంది అకాడమిషియన్స్ చాలా మంది రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉంటారు. వారు మీరు అనుకున్న మెట్రిక్స్ కి సూటబుల్ కాకపోవచ్చు, కానీ వారిని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. మీరు అన్ని రకాలుగా ఆల్రౌండ్ గా ఆలోచించాలని చెప్పినాం. దాంతో బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులారా, మిమ్మల్ని రాజకీయంగా పాతాళంలోకి తెక్కుతుంది ఈ తెలంగాణ బీసీ సమాజం అనేది ఇవాళ హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఎందుకు అంటే ఏ లెక్కలు చెప్తారో చెప్పండి. మీరు చెప్పినటువంటి 2011 జనాభా లెక్కల ప్రామాణికంగా తీసుకుంటారా, లేదా 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా తీసుకుంటారా? ఏ లెక్కలు తీసుకుంటారా? కేంద్ర ఎన్నికల సంఘం లెక్కలు ప్రామాణికంగా తీసుకుంటారా చెప్పండి. ఏ లెక్క తీసుకున్నా శాస్త్రీయంగా లెక్క తీస్తే తెలంగాణ జనాభా, రాష్ట్ర జనాభా 4,20,00,000కు ఒక్కటి కూడా తక్కువ ఉండదు. మా అంచనా ప్రకారంగా మేము సేకరించినటువంటి లెక్కల ప్రకారంగానే ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంస్థలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వ విద్యాశాఖ, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ, వీటన్నిటి గణాంకాల ఆధారంగా మేము చెప్తున్నటువంటి మాకు అంచనాకు వచ్చింది అంటే తెలంగాణ జనాభా ఎటువంటి పరిస్థితుల్లో కూడా 4,35,30,00,000కు పైగానే ఉంటుందే తప్ప తక్కువ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మొన్న ప్రకటించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి దాంట్లోనే తెలంగాణ రాష్ట్ర ఓటర్లు ఎంత అంటే 3,35,00,000. అది 18 సంవత్సరాల వయసుకు పైబడినటువంటి వాళ్ళు.
18 సంవత్సరాల అంటే ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళు 3,35,00,000 అయితే అంతకంటే కింద ఉన్నటువంటిది 1-0 నుంచి 5 సంవత్సరాల పసిపిల్లల వయసు ఉన్నటువంటి వాళ్ళు 30 లక్షల జనాభా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. దానికి నేషనల్ హెల్త్ సర్వే స్కీమ్ అధికారికంగా చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు 30 లక్షలు, సుమారుగా 30 లక్షల జనాభా ఉన్నది. పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల వయసుకున్నటువంటి వాళ్ళకి 5వ తరగతి 5 ఏళ్లకు పైబడిన అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి వాళ్ళు మొత్తంగా 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ లెక్కల ప్రకారం, విద్యాశాఖ లెక్కల ప్రకారంగానే 59,30,269 మంది ఉంటారు. దాంట్లో 1 నుంచి 5th క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళు 29,64,279 మంది ఉన్నారు. 6th, 7th క్లాస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ 18,28,565 ఉన్నారు. 8th, 9th, 10th హై స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళ సంఖ్య 8 నుంచి 8th to 10th క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళ సంఖ్య 11,37,425 ఉన్నది. మొత్తంగా 59,30,269. ఇది ప్రభుత్వ గణాంకాలు, ప్రభుత్వం చెప్పినటువంటి విద్యాశాఖ ఉన్నటువంటిది. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లల సంఖ్య దాదాపు 9,08,000 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే 18 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మొత్తం కలిపితే ఇవన్నీ కలిపితే తెలంగాణ రాష్ట్ర జనాభా 4,30,00,000. ఇవన్నీ ప్రభుత్వ సంస్థలే కదా, ప్రభుత్వ ఏజెన్సీసే కదా. ఈ లెక్కలు ఈ విధంగా చెప్తుంటే మీరు ఏదైతే ప్రామాణికంగా అని చెప్పిందో, ఏదైతే ప్రామాణికమని చెప్పిందో 2011 జనాభా లెక్కలు ప్రామాణికమని చెప్పేసి అదే తీసుకున్నారు కదా. ఆ 2011 జనాభా లెక్కల్లో తెలంగాణ జనాభా 3,50,00,000 ఉంది కదా, కరెక్టే. దానికి సగటున ఈ దేశంలో ఎక్కడ చూసినా కూడా 50 ఏళ్ల చరిత్రలో చూసినా కూడా ఈ దేశ జనాభా పెరుగుదల రేటు ఎంత అంటే సంవత్సరానికి 1.3% అయితే ప్రతి 10 ఏళ్లకు ఒకసారికి 13% ఉన్నది. ఎందుకంటే జనాభా లెక్కలు 10 సంవత్సరాలకు ఒకసారి గణాంకాలు జరుగుతాయి కాబట్టి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి తీసుకుంటే యావరేజ్గా తీసుకుంటే 13% వృద్ధి రేటు ఉన్నది. అంటే 3,50,00,000కు 13 పెంచుకుంటే అట్లా చూసినా కూడా 4,20,00,000 జనాభా తెలంగాణలో ఉంటున్నది. అదే కదా ఇవాళ ఈ దేశంలో అధికారికంగా లెక్కల బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 46% 46.25 అని చెప్పేసి ఇవాళ జనాభాని బీసీలను లెక్కలను తప్పించి తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా స్టేట్కు సంబంధించినటువంటి జనాభా 4.10 కోట్లు సర్వే ప్రకారం. కానీ ప్రస్తుతం జనాభా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్నది వీళ్ళ సర్వే ప్రకారం 3.54 crores మాత్రమే. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.51 కోట్లు. 2014 కేసీఆర్ గారి నాయకత్వంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు రాష్ట్ర జనాభా 3.68 కోట్లు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేసినటువంటి సర్వే ప్రకారం 3.54 కోట్లు. ఏ రకంగా తగ్గుతుందనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అఫీషియలు ఆయన గవర్నమెంట్ వెబ్సైట్ కాదని చెప్పుకుంటున్నాడు. కానీ అది గవర్నమెంట్కు సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి జనాభా బీసీలది 51.1%. కానీ ప్రస్తుతం బీసీల జనాభా ఈ రాష్ట్ర ప్రభుత్వం 46.25గా చూపిస్తూ ఉంది. అంటే జనరల్గా జనాభా లెక్కల ప్రకారం ఏ సర్వే చేసినా జనాభా పెరుగుతుంది, కానీ ఏ రకంగా తగ్గింది దీంట్లోనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నట్టు కనపడతా ఉంది. తర్వాత ఎక్కడ లేని విధంగా
10% మైనారిటీలని బీసీలలో కలిపి బీసీ ముస్లింలు, ఓసీ ముస్లింలు అని చెప్పేసి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి 61% అంటే ఇవాళ ఎందుకు ఈ రకంగా మైనారిటీ బీసీలు, ఓసీ బీసీలు అని చెప్పేసి ఎందుకు ఇవాళ గంపగుత్తగా బీసీలను మోసం చేసేటువంటి కుట్ర దీంట్లో దాగి ఉందా అనేది కనబడతా ఉంది. దీనికి రాహుల్ గాంధీ గారు మద్దతు తెలపడం ఏదైతుందో దేశవ్యాప్తంగా బీసీలని ముంచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తర్వాత రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా సరే రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి సర్వేలో ఎస్సీల జనాభా పెరిగిందని చూపించినారు, ఎస్టీల జనాభా పెరిగిందని చూపించినారు, ఓసీల జనాభా పెరిగిందని చూపించినారు. బీసీల జనాభా మాత్రమే తగ్గించి ముస్లింలను కలపడం అటువంటి అంతర్యం ఏమొచ్చింది, దీంట్లోనే కుట్ర జరిగింది అనేటువంటి విషయం స్పష్టంగా మనకు కనపడతా ఉంది. తర్వాత మీరు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే బీహార్లో బీసీ జనాభా 63% ఉంది. ఇక్కడ అంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్పేసి అనేక రకాలుగా సర్వేలు చెప్పినాయి. కానీ వాళ్ళ మొత్తం తగ్గించి చూపించడంలో నీకున్నటువంటి అంతర్యమే ఉంది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 1.17 కుటుంబాలు ఒరిజినల్గా ఇంతకుముందుకు ఉన్నాయని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ సర్వేలో 1.12 కోట్ల కుటుంబాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఈ సర్వేలో చెప్పడం జరిగింది. అంటే కుటుంబాలు జనరల్గా ఒక కుటుంబం నుంచి విడిపోతే కుటుంబాలు పెరుగుతాయి కానీ, అన్నదమ్ములు విడిపోతే కుటుంబాలు పెరుగుతాయి కానీ, ఇక్కడ కాంగ్రెస్ ఏలుబడిలో మాత్రం కుటుంబాలు తగ్గినట్టు చూపించడం రేవంత్ రెడ్డి ఆయన ఎందుకు ఈ రకంగా బీసీలను మోసం చేస్తున్నటువంటి విషయాలు మనకు స్పష్టంగా కనపడతా ఉంది. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామన్నావు. నీవు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినావు. ఇవాళ ఏమంటున్నావు? పార్టీలకు వదిలేస్తున్నాం, పార్టీలు వాళ్ళు టికెట్లు 42% ఇవ్వాలంటున్నావు. అంటే మేము ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ చేసి మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసి బీసీలను మోసం చేసింది. ఇప్పుడు అఫీషియల్గా అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలను మోసం చేస్తున్నది. ఇది అఫీషియల్గా పార్టీ పరంగా కామారెడ్డి డిక్లరేషన్లో మోసం చేసింది, పార్టీ పరంగా ఉదయపూర్ డిక్లరేషన్ చేసి ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని 34 సీట్లు ఇస్తాం, పార్లమెంటుకు 2 సీట్లు ఇస్తామని ఎక్కడ ఇవ్వలేదు. ఆ తర్వాత స్థానిక సంస్థల తర్వాత కార్పొరేషన్ చైర్మన్లలో ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఇవాళ అఫీషియల్గా మేము చెయ్యమని చెప్పేసి మరి ఎందుకు ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఏముంది, ఇంత ప్రజలను ఎందుకు మోసం చేయాలా అనేటువంటిది స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ అడగదలుచుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. తర్వాత ఇవాళ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో 3.35 crores ఓటర్లు ఉన్నారని చెప్పేసి భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కానీ ఈ సర్వే ప్రకారం అది కూడా 3.54 కోట్ల మంది మాత్రమే ఉన్నారనేటువంటి విషయం స్పష్టంగా చెప్పదలుచుకుంది. అంటే ఇక్కడ వ్యత్యాసం 19 లక్షలు మాత్రమే వ్యత్యాసం ఎందుకున్నది అంటే ఓట్లు లేని వాళ్ళు అంతే ఉన్నారా? అసలు ఈ సర్వేకు శాస్త్రీయత లేదు, సమగ్రంగా ఈ సర్వే చేయలేదు, ఎక్కడికక్కడ మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదని స్పష్టంగా కనపడతా ఉంది. తర్వాత ఇవాళ మనం 50 లక్షల కుటుంబాలని, అది ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, 50 లక్షల కుటుంబాలని పక్కకు దోసేసి సర్వేని నిర్వహించింది. అంటే ఏ రకంగా ఇవాళ ఈ సర్వేని మనం నమ్ముతాం? కాబట్టి అన్నీ కూడా డొల్లవతనం చేసి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అన్ని వర్గాలని మోసం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ముస్లిం జనాభాని బీసీలలో కలిపి ఇంతకుముందుకు బీసీ ఈ కోటాలో 4% రిజర్వేషన్ పెట్టి మైనారిటీ రిజర్వేషన్ పెడితే కోట్లలో ఇవాళ మగ్గుతూ ఉంది. కానీ ఇవాళ అఫీషియల్గా బీసీ ముస్లింలు అని చెప్పేసి బీసీలని గంపగుత్తగా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ శాస్త్రీయత లేదు.
దీన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉంటే రేపు 42% రిజర్వేషన్ నువ్వు ఇస్తానన్నావు, నువ్వు చట్టబద్ధత ఏ రకంగా కల్పిస్తావో ప్రజలకు చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో బీసీల పక్షాన భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్స్ నువ్వు చెప్పిన. టీడీపీ మహిళా లీడర్ పనిచమూర్తి అనురాధ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లక్షల కోట్లు లూటీ చేసి 31 క్రిమినల్ కేసులు నెత్తి మీద పెట్టుకొని దేనికి కూడా ప్రజలకి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండి ఇతను విశ్వసనీయత గురించి విలువల గురించి మాట్లాడటం చాలా ఆక్షేపణీయంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అతను అబద్ధాలు చెబుతా, అతను పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసి ప్రజల మీద ఈ అబద్ధాల్ని నిజాలుగా పలికించాలి అనే ఉద్దేశంతో దాదాపు గంట పైన కంఠశోష అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాడనే విషయం అతను గమనించుకోవాలి. మేము అబద్ధాలు చెప్పే ప్రభుత్వమే కాదు, మాది చెప్పే పార్టీయే కాదు, అబద్ధాలు చెప్పే పార్టీయే కాదు. అది మీరు గమనించుకోవాలి. మాట్లాడితే మీడియాని దొంగల ముఠా అని చెప్పి ఈటీవీ, TV5, ABN అట్లాగా కొన్ని ఛానల్స్ ని పట్టుకుని దొంగల ముఠా అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. నీకన్నా దొంగల ముఠా అసలు ఎవరున్నారయ్యా ఈ రాష్ట్రంలో? ఎవరున్నారు? 90% ఆర్థిక నేరస్తుల్ని, డౌరీ కేసుల్లో ఉన్నోళ్ళని, ప్రేమించి పెళ్లాడతానని చెప్పి వాళ్ళని హత్యలు చేసిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యేలు, MP సీట్లు ఇచ్చిన మీరు దొంగల ముఠా, ఆ ముఠా, ఈ ముఠా అని చెప్తా ఉంటే ప్రజలు నవ్విపోతున్నారనే విషయం మీరు గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే చెప్పదలుచుకున్నా నేను, మీరు నాశనం చేసిన, విధ్వంసం చేసిన అమరావతి, ఈరోజు అమరావతి నిర్మాణం వేగవంతం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిన పోలవరాన్ని మరి ఊపందుకునేలాగా ముందుకు తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోతే ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలకి ఇవ్వటం కోసం అడుగులు ముందుకు వేశారు. 90% ముందుకు వేశారు. మొన్న దావోస్తో అది తేలిపోయిందనే విషయం జగన్మోహన్ రెడ్డి గమనించుకోవాలి. మీరు విధ్వంసం చేసిన, నాశనం చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ గాడిలో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పెన్షన్ 4,000, వికలాంగులకి మరి 6,000, మరీ అస్సలు బాగోని వాళ్ళకి 10,000, 15,000 మరి ఇచ్చి ఈరోజు దాదాపు 64 లక్షల మంది పైబడి మరి పెన్షన్ ఇవ్వడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాకుండా అన్ని రకాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సంక్షేమ కార్యక్రమాలు విధ్వంసం చేస్తే వారు గాడిన పెట్టారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ లేని చట్టాలను తీసుకొచ్చి, దిశా చట్టం అని అదని ఇదని తీసుకొచ్చి యువత 30,000 మంది ఆడపిల్లలు ఏమైపోయారో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే అవన్నీ గాడిలో పెట్టడమే కాకుండా ముఖ్యంగా యువతని ముందుకు నడిపించేదానికి మంచిగా డ్రగ్స్ పైన కూడా ఉక్కు పాదం మోపారు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా విద్యారంగం సర్వనాశనం చేశారు. విద్యారంగం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు విద్యారంగాన్ని. ఈరోజు నారా లోకేష్ గారు దానిని గాడిలో పెట్టడానికి, విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. గాడిలో పెట్టేదానికి అడుగులు ముందు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక్కసారని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసి, లూటీ చేసి, దేశంలోనే
అధమ స్థానానికి తీసుకుపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 29వ రాష్ట్రానికి తీసుకుపోయినాడు, అధమ స్థానానికి తీసుకుపోయినాడు ఈయన. 2014 నుంచి 19 కాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక రాజధాని నిర్మించాలా, ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే తలంపుతో మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అష్ట కష్టాలు పడి పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే రాజధానిని ఒక అద్భుతంగా నిర్మించాలని చెప్పి 33,000 ఎకరాలు రైతులను ఒప్పించి ప్రభుత్వం మీద భారం పడకుండా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి రాజధాని నిర్మాణం చేస్తే, అదేవిధంగా పెండింగ్లో ఉన్న రాయలసీమలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని తలంపుతో ప్రారంభిస్తే ఈయన 2019లో అధికారం లేకొచ్చి 3 రాజధానుల పేరుతో రాజధానిని నాశనం చేశాడు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నాశనం చేశాడు, రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు ఒకటి పూర్తి చేయలే, సొంత జిల్లా కడపలో కూడా ఒక్క ప్రాజెక్టు కూడా ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు ఒకటి కూడా పూర్తి చేయలేని పరిస్థితి. మీ సొంత నియోజకవర్గం పులివెందల పట్టణంలో ఇప్పటికీ కూడా మాకు రోడ్డు లేదు మహాప్రభు అని ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మొత్తుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉంటాం. 4 రోజులుగా నీళ్లు రావడం లేదని పులివెందల మున్సిపాలిటీలో ప్రజలు నీళ్ల కోసం మొరాయించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఈ ప్రభుత్వం మీద 7 నెలల కాలంలో అప్పులు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 11 లక్షల కోట్లు మీ హయాంలో అప్పులు చేశావు. ఎక్కడైనా ఒక్క రూపాయి అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెట్టావా అని అడుగుతున్నా. సంక్షేమ మాటున దోపిడీ చేశారు మీరు. అప్పులన్నీ చేసి రాష్ట్రాన్ని ఈరోజు ఆర్థికంగా అధమ పాతాళానికి తీసుకుపోయినారు. ఈ 11 లక్షల కోట్లు అప్పులకి ఏం సమాధానం చెప్తారు మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతా ఉండా. నువ్వు చేసిన మోసాలు, కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉండా. ఇది ప్రజలు నమ్ముతానా అని అడుగుతా ఉండా. సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాం. నేను ఒకటే అడుగుతా ఉండా, 2019లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసిందో ఆ సంక్షేమ పథకాలు ఏమైనాయని చెప్పి ప్రజలు అడిగితే, నాకు ఆ సంక్షేమ పథకాలతో సంబంధం లేదు, నేను చెప్పినట్టు మాత్రమే అమలు చేస్తాను అని చెప్పి మాట్లాడిన మీరు ఈరోజు మళ్ళీ మీ సంక్షేమ పథకాల గురించి మీరు మాట్లాడుతున్నారా? అసలు సంక్షేమ పథకాలు మీరు అమలు చేశారా అని అడుగుతా ఉండా. లక్షల మంది పెన్షన్దారులు, వృద్ధులు, వితంతులు, వికలాంగులకు రకరకాల కారణాలు పెట్టి మీరు పెన్షన్లు కోసేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గతంలో పనిచేసిన ప్రభుత్వం. ఈరోజు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అదేవిధంగా ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, రైతులకు వ్యవసాయ సాయం కావచ్చు, ఇవన్నీ కూడా దశల వారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. టీడీపీ మహిళా లీడర్ పచ్చుమర్తి అనురాధ ప్రెస్ మీట్, మాజీ సీఎం జగన్ పై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.